తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇక నేను రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మా ఉన్నత స్థలములలో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తిమంతుడివై ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా నీకే మహిమ. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి. ఘనమైన నామము గలవాడా మీకే స్తుతి. అద్వితీయుడమైనటువంటి మా దేవా నీకే మహిమ. ఆకాశ మహాకాశములు సూచించినటువంటి మా ప్రవ్వా మీకే ఘనత. విమోచకుడా మీకే మహిమ. సజీవుడు ఉన్నటువంటి మా ప్రవ్వా మీకే స్తోత్రం. సర్వశక్తిగల మా దేవా నీకే మహిమ. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా నీకే మహిమ. దేవాతి దేవా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా నీకే మహిమ, నీకే ఘనత. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకే స్తుతి. షలోము సమాధానకర్తయు దేవా నీకే స్తోత్రం. రాజులకు ప్రభు అయినటువంటి మా దేవా నీకే మహిమ. ఆలోచనకర్తయగు మా దేవా నీకే స్తుతి. వాక్యమై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవా మీకే స్తుతి. ఆకాశం కంటే అత్యున్నతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మాకు ఆశ్రయంగా ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ. అధిక స్తోత్రములు నందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజ్యునిటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. దీర్ఘశాంతము గల మా ప్రభా మీకే మహిమ. దుర్గమైనటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడిని భూమి మీద పంపించి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి వాళ్ళు విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 103:11 మీరు సెలవిచ్చినట్లు మన పాపములు బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని నాయన లేఖనములలో మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి, ఇదిగో నాయన మా దోషములన్నింటినీ క్షమించేవాడవు తండ్రి, నాయన మా సంకటములన్నింటినీ కుదుర్చేవాడవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇస్సపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతము కూడా ఆయన యందు భయభక్తులుగా అరబడి ఆయన కృప అంత అధికంగా ఉండదని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప కాపుదల దాయిచ్చండి నాయన నీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ అట్టి కృపనట్టి ధన్యతను దాయిచ్చండి అయ్యా. ప్రతి దినము తండ్రి, మేము ఉదయం సాయంకాలంలో మా కుటుంబాలతో పాటు తండ్రి మేమందరము మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి, అట్టి కృప అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, పాపములను సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపంలోని పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్నారు. బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, నేత్రాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, గర్వం నుండి ఎందరో బిడ్డలు గర్వములో తండ్రి, నేను అనేటువంటి గర్వంలో ఎంతోమంది ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని విడిపించండి ఆయన. ఈ లోకాశల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతూ ఎందరో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అనారోగ్యం నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఎందరో అప్పుల బాధల్లోంచి నాయన, అప్పుల బాధల్లోనూ ఉన్నారాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నామయ్యా. అనేక సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వారిని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, శోధనలో నుంచి నాయన, అనేక రకాలైన శాపాలలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరూ విడిపించమని అడుగుచున్నామయ్యా. లోకాశలలోంచి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన, సాతాను తంత్రాల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, బాధల్లోంచి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన, సాతాను బంధించిన కట్టల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని, ధనాశల నుండి అంధకార హృదయాల నుంచి బిడ్డలకు విడుదల దాయిచ్చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి కనైనా
మీ సన్నిధిలో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తగిన ఆరోగ్యం దాయిచ్చండి అయినా. ఇకనైనా వారి యొక్క ప్రతి అవసరతను క్రీస్తు ఐశ్వర్యవంతు వారి ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి సుఖప్రసవం దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ కృప దయచండి అయ్యా. అయ్యా, మీ దయరకల చాటున భద్రపరచండి అయ్యా. ఇకనైనా ఏ కుటుంబం అయితే నాయన ఇకనైనా గలిబితోనూ సాతాన తంత్రాలలో నాయన తంత్రాలు కలిగించి నాయన ఏ శోధనలోను, ఏ బాధల్లోను, ఏ వేదనలోనూ ఉన్నాయో తండ్రి, అటువంటి కుటుంబాలను అన్నిటికీ కూడా మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. వారి పక్షాన తండ్రి మీరు వాద్యమాడి నాయన మా పక్షాన యుద్ధం చేసి దేవుడు నీవే నాయన, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసిందని సెలవిచ్చిన దేవుడు కదా నాయన. ఇగో తండ్రి నాయన మా పక్షాన వాద్యమాడి నాయన న్యాయము జరిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఎంతమంది అయితే కోర్టు సమస్యల్లోనూ, ఎంతమంది అయితే అనారోగ్య సమస్యల్లోనూ, ఎంతమంది అయితే నేను అప్పుల బాధల్లోనూ, ఎంతమంది అయితే ఏ చిక్కులలోనూ ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ వేదల్లో ఉన్నారో మేమైతే ఎరంగాని తండ్రి, అందరి హృదయాలు ఎరిగిన దేవుడవయ్యా. ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి సమస్యల నుంచి, అటువంటి బాధల నుంచి, అటువంటి భయాల నుండి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని విడిపించమని తండ్రి మీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మారు మనసు కోసం మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దాయిచ్చండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ఇదిగో తండ్రి మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు, సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారి మీద నాయన తిరుగుబాటు చేయొచ్చు ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగోనైనా వారికి అందరికీ నాయన బండ్లాంటి రాత ఉదయాలు తీసివేసి మొత్తం మాంస హృదయాలకు అనుగ్రహించండి నాయన. ఇంకా అటువంటి బిడ్డల మీద, అటువంటి నాయన మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో మండించమని తండ్రి, వారు ఎరుగు చేసిన పాపములు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి ఈ రక్షణ జ్ఞానం వారికి దయచేయండి ఆయన. అయ్యా, మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మేమందరము నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కంజికల వలె సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన. ఇగో తండ్రి ఈ పరలోకపు కనాను ప్రయాణములు తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, ఇక నాయన ఇరుక్కు మార్గంలో మాకు విశాలత దయచేసి తండ్రి నాయన, ఇక నాయన అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా అయితే నాయన పగల మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నీవు తీసుకుని వెళ్ళావో అట్టి రీతిగా తండ్రి మీ బిడ్డల మీదటువంటి మమ్మల్ని నడిపించమని నాయన, మీ దయరక్కల చట్టం మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదిగోనైనా డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ దయరక్కల చట్టం భద్రపరచండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి ఇగో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలని నాయన, ఇగోనైనా పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులని నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగోనైనా ఎవరి బిడ్డలందరూ మీ దయరక్కల చట్టం భద్రపరచండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి బిడ్డకి జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా, వాళ్ళు చదువుకున్నటువంటి నాయన ఆ ప్రశ్నలకు సమాధానాలు నాయన వారికి ఆ సమయంలో గుర్తుంటున్నట్లు నాయన జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా, మీ దయరక్కల చట్టం భద్రపరచండి అయ్యా. బిడ్డలకి నాయన ఆ సమయంలో తండ్రి నాయన మంచి చక్కగా ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఈ పరీక్షలు రాసే సమయంలో తండ్రి వారికి ఏ విధమైన అలిజిడి లేకుండా తండ్రి ఏ దుష్టుడు వారిని ముట్టకుండానట్లు నాయన మీ దయరక్కల చాటున భద్రపరచమని, బిడ్డలు నాయన పరీక్షలు చక్కగా రాయడానికి కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానం బిడ్డలకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ దయరక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి నూతన దయాకిరీటం వారికి దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, సేవకుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ దయరక్కల చాటున భద్రపరచండి అయ్యా.
వేడుకుంటున్నామయ్యా. అయ్యా వారి ఆరోగ్యం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా వారి నిత్యజీవం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి ఇగోనైనా శోధనలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. అందరితో సమాధానంగా ఉండినట్లనైనా మాకు అట్టి కృప దయచేయండి అయినా. ఇకనైనా సంఘం వెలుపుట లోపల సమాధానం కలిగి ఉన్నట్లు మీ కృప దయచేయండి అయినా. నేను విధవరాండ్రందరినీ మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇంకోనైనా మీ సన్నిధిలోనైనా సువార్తకు లోబడి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నానైనా. ఇక నేను సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలని, సువార్తకు లోబడినటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా దినములు చెడ్డవి కనుక మీ మద్యంతో మీరు మత్తులై ఉండకూడని ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:18 ఉన్నారు నాయన. ఎంతమంది అయితే నాయన మద్యానికి నాయన ఇక మరి ఏ విధమైన మత్తులు వ్యసనాలలో నాయన లోనైపోయి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ వ్యసనాల నుండి, ఆ బాధల నుంచి నాయన విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన దొంగలను, త్రాగుబోతులను, జైల్లో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి, వారి మారు మనసు కొరకు తండ్రి, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. వారికి సహాయం దయచేయండి ఆయన. సువార్త వారికి ఇంకా అందలేకపోతే తండ్రి సువార్త ప్రకటన చేయవారిని తండ్రి నాయన జైలు అధికారుల దగ్గరికి నాయన పర్మిషన్ తీసుకొని వారి యొద్దకు వెళ్ళినట్లు అట్టి కృప దయచండి, అట్టి ధన్యత దయచండి. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, ఎందరో పాపంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ దయచేయమని, మారు మనసును దయచేయమని ఇక నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి మేము నాయన మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని, ఇంటర్వ్యూకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు దయచేయమని, తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఏకాంగులు సంవత్సరాలుగా చేయవడం నీవే కనుక ఇక నేను ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేయండి. నాయన మగబిడ్డలకి తండ్రి ఓర్పు, సహనం, వివేకము కలిగినటువంటి స్త్రీలను దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నిందారితలకు పరిశుద్ధిగా బ్రతున్నట్లయినా అట్టి కృపాటి ధన్యత మాకు అందరికీ దయచేయండి. అలాగే తండ్రి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి, పూర్ణ వివేకంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృప తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి తండ్రి, వారి కుటుంబాలకి, ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డకి నాయన దయచేసి నాయన మీ దయారకల చట్టం భద్రపరిచి నాయన ఎటువంటి సమస్యలను, ఎటువంటి బాధలు ఉన్న బిడ్డలందరినీ విడిపించి నాయన మీ దయారకల చట్టం భద్రపరచమని, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపడమకు దయచేసి మమ్మల్ని నడిపించమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.